కాకినాడ జిల్లాలో ప్రవేశించినటువంటి పెద్ద పులి అయితే ప్రస్తుతం శంఖవరం మండలంలో అయితే ప్రవేశించింది. శంఖవరం మండలంలో ఉన్నటువంటి గౌరంపేట పంచాయతీలో ఉన్నటువంటి ఇక్కడ రాజంపురం అలాగే మాంసంపల్లి ఈ యొక్క ప్రాంత మధ్య అయితే పులి ఉన్నట్టుగా అధికారులు అయితే ఒక స్పష్టతగా అయితే రావడం జరిగింది. అక్కడే బోన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే పులిని పట్టుకునేందుకు అన్ని విధాలు కూడా ప్రయత్నాలు పక్కన జరుగుతున్నప్పటికీ ఈ యొక్క శంఖవరం మండలం ఈ యొక్క పరిసర ప్రాంతాలలో గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడికెక్కడ టామ్ చేసి అలాగే వాళ్ళైతే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఏదైతే మాంసంపల్లి ఈ యొక్క రాజవరం ఏదైతే గ్రామం ఉందో మనం చూస్తున్నటువంటి ప్రాంతం, ఇక్కడ కొండలు చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం మనం మొదటగా చూసినటువంటి ప్రాంతం చూసుకుంటే మనం వచ్చినటువంటి ప్రాంతం అక్కడ లైట్ ఉంటుంది. ఆ యొక్క కొండ ప్రాంతం నుంచి అటువైపు వెళ్తే మనం చెప్పుకున్నటువంటి ప్రాంతం అటు నుంచే ఏదైతే అక్కడ ఉన్నటువంటి బౌరాకా నుంచి అటువైపుగా వచ్చి నిన్న సాయంత్రం ఆ గేదెపై దాడి చేసింది. అటు నుంచి వస్తూ ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతానికి అయితే పులిని చూసామని కొంతమంది చెప్తున్నారు. అటు నుంచి అక్కడ ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ ద్వారా ప్రస్తుతం ఇటువైపు కొండ మనం చూస్తున్నటువంటి ప్రాంతం అక్కడే ప్రస్తుతం ఉన్నట్టుగా అధికారులు అయితే అంతరాకైతే రావడం జరిగింది. మనం కనిపిస్తున్నటువంటి ప్రాంతాన్ని చూస్తున్నాం. ఆ యొక్క ప్రాంతంలోనే ప్రస్తుతం అధికారులు అంచనాకైతే రావడం జరిగింది. ఆ యొక్క ప్రాంతం మనం చూసుకుంటే ఇక్కడే అటవీ శాఖ అధికారులు కూడా మనకు కనపడుతున్నటువంటి ప్రాంతం ఏదైతుందో ఇది అటవీ శాఖ అధికారులు ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే ఉన్నారు. అక్కడే టెస్ట్ వేశారు. అక్కడే బోన్ ఏర్పాటు చేసి ఒక ఎరను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే పులి దానికి అమర్చినటువంటి జియో రేడియో కాలర్ ఆధారంగానే అక్కడ ఉన్నట్టుగా దాని కదలికలు అయితే అబ్జర్వ్ చేస్తున్నప్పటికీ పులి ప్రస్తుతం ఇటువైపుగా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొత్తపల్లి ఈ యొక్క కొత్తపల్లి అలాగే గొందు కొత్తపల్లి ఈ యొక్క ప్రాంతాలు ఉన్నాయి. ఇటువైపు కొండ వారి నుంచి అంచు నుంచి మనం చూస్తాం. ఒక పక్కన చూస్తుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాం. ఒక పక్కన అక్కడ కనిపించినటువంటి ప్రాంతం నుంచి ఇటువైపు వస్తే ఈ కొత్తపల్లి ఈ యొక్క గ్రామాన్ని మనం చూస్తున్నాం. ఇది చూడొచ్చు వ్యూ ఏ విధంగా ఉందో. ఈ కొత్తపల్లి గ్రామం కొండ వారి నుంచి నివాసాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అలాగే రైతులను కూడా అప్రమత్తంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. తమకు సంబంధించినటువంటి పశువులను మకాంలో కాకుండా ఎక్కడా కూడా పాకల్లో ఎక్కడ కూడా ఉంచకుండా తమ ఇంటి వద్దే సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు అయితే వీళ్ళకి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే చూడొచ్చు ప్రతి ఇంటి వద్ద కూడా పశువుల్ని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే ఇక్కడ చూడొచ్చు ఒక పశువు ఏదైతే గేదెలని ఒంట్లోనే ఈ విధంగా అయితే లోపలైతే బంధిస్తున్నారు. కానీ మరో పక్కన ఆ పులి ఎటువైపు నుంచి దాడి చేస్తుందని కూడా భయాందోళనకు గురవుతున్నారు. మనం చూస్తుంటే ఇక్కడ మరొక పక్కన ఒక పశువుని చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మరొక గేదెని చూస్తున్నాం. కానీ ఈ విధంగానే దానికి ఆహారం సమృద్ధిగా ఈ యొక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ శంఖవరం మండలం గతంలో కూడా 3.5 సంవత్సరాల క్రితం అప్పట్లో పులి వచ్చింది. ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా అది తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తున్న నేపథ్యంలోనే ఇటువైపు మనం చూస్తున్నటువంటి ఒకవేళ వచ్చి ఈ పశువును కూడా దాడి చేసే అవకాశం అయితే క్లియర్ కట్టే కనపడుతుంది. మనం ఇటువైపు వస్తే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పశువులు వాటిపై కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. అటు నుంచి మనకి ఇటువైపు చూసుకుంటే ఎంత నిర్మాణంగా ఉన్నటువంటి కొండలు కూడా చూస్తున్నాం. ఇటువైపు మరొక ఇక్కడ ఏదైతే కొత్తపల్లి ఈ యొక్క గ్రామానికి రైట్స్ ఉన్నటువంటి ప్రాంతాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇటువైపు కూడా చూడవచ్చు కొండలు ఎంత దట్టమైనటువంటి కొండలు ఉన్నాయో. ఈ యొక్క ప్రాంతం అంతా ఇదంతా కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి ప్రాంతం పరిగణలోకి రావడం వచ్చినప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో వన్య మృగాలు అయితే రావడం ఎప్పటికప్పుడు కొన్ని రోజులు వస్తుంటాయి, అలాగే వెళ్ళిపోతుంటాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద పులి మనకి ఏదైతే మహారాష్ట్ర తడోబా ఈ యొక్క ప్రాంతాల నుంచి రావడం, కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో రావడం, అలాగే రాజమండ్రి తొర్రేడి ఈ యొక్క ప్రాంతాల నుంచి అయితే పట్టుబడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ పట్టుకున్నటువంటి పులిని పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వదిలిన నేపథ్యంలోనే మళ్ళీ తిరిగి ఈ పులి ఇటువైపు అయితే ప్రయాణం చేస్తూ ప్రస్తుతం పోలవరం జిల్లా మీదుగా అక్కడ పాపికొండల నుంచి పోలవరం జిల్లాలో పర్యటిస్తూ గత కొన్ని రోజులుగా ఏజెన్సీ వాసులను అయితే భయభ్రాంతులు గురి చేసినటువంటి పులి ప్రస్తుతం కాకినాడ జిల్లాలోకి అయితే ప్రస్తుతం ప్రవేశించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యువతను కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఆ పులి కోసం ఇక్కడ వస్తున్న సమాచారంలో ఇక్కడికి ఎక్కి ఆ వాటర్ ట్యాంక్పై మనం ఉన్న ఈ యొక్క ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఎక్కి వాళ్ళైతే అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమైనా వీళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు చేస్తున్నారా లేదని మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పమ్మా. ఈ యొక్క ప్రాంతంలో పులి వచ్చిందంటున్నారా? అవును సార్, వచ్చిందన్నారు. ఏమంటున్నారు? పులి అందరినీ అప్రమత్తం చేస్తున్నారు సార్. జాగ్రత్తలు తీసుకోమని, పశువుల్ని కానీ పిల్లల్ని కానీ బయట వదలొద్దని చెప్తారు. ఏ ప్రాంతంలో ఉందన్నారు పులి? ఇప్పుడు బౌరవాక నుంచి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాసంపల్లి మీదుగా గొంతు వరకు వచ్చిందని చెప్పారు సార్. ప్రెజెంట్ అయితే ఇప్పుడే ఇక్కడ ఉందని చెప్పి సమాచారం వస్తే అధికారులు అక్కడికి వెళ్ళారు. ఎక్కడ ఉందని చెప్పారు? గొంతు దగ్గర ఉందని చెప్పారు సార్. గొంతు దగ్గర ఎవరైనా చూసారా?
మా తెలిసిన ఆయన చూసారంట సార్. ఆయనే చెప్పారు సార్. ఆయన ఫోన్ చేసి చెప్తే గడ్డి కోసుకోవడానికి వెళ్ళారంట ఆయన. వెళ్ళి చెప్పారంట. ఆయన జస్ట్ ఇప్పుడే చూసి సమాచారం ఇస్తే చెప్పారు సార్. అధికారులు ఇంకా తెలిసిందో లేదు, వెళ్తున్నారు అధికారులు ఇప్పుడు. వెళ్తున్నారంట సార్. ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇక్కడ ఒక 2000 మంది జనం వరకు ఉంటారు సార్. గొంతు కొత్తపల్లి సార్. అవును సార్. అవును సార్. మరి ఇటువైపు వెళ్ళిపోతే మళ్ళీ ఇటువైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇటువైపు ఏ ఊర్లు ఉన్నాయి అక్కడ? మళ్ళీ ఇటు వచ్చేసరికి గొంది, తర్వాత కొత్తూరు, శరభవరం, చింతలూరు, ఇటే గజ్జినపూడి ఇటే ఉన్నా సార్. కొండలు ఘాటీలు, దారపల్లి ఘాటీ కూడా ఇటు నుంచి ఉంటాయి సార్. మళ్ళీ వచ్చిన దారి మళ్ళీ అవును సార్. ఇటు కూడా అదే దారి సార్. అదే సార్. అవును సార్. ఏం చెప్తున్నారంటే అధికారులు ఏం చెప్తున్నారు? ఎటువంటి జాగ్రత్తలు? పశువులు ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి ప్రాంతంలో, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రతి ఒక్కరిని పశువుని వాళ్ళ ఇంటి దగ్గర కట్టుకోమన్నారు సార్. మెయిన్ పిల్లల్ని కూడా బయట తిరగొద్దని చెప్తున్నారు. లైట్లు వేసుకుని ఉంచుకోమంటున్నారు. అలాగే వీలైనంత వరకు సౌండ్ చేసుకుంటూ ఉండమని చెప్పారు సార్. అది ఎవరో చూసారన్నారు? ఇప్పుడు ఎక్కడ చూసారన్నారు పులిని? దాన్ని అదే రాజవారం దగ్గరలో చూసారంట సార్. అదే గడ్డిగాని వెళ్ళి అక్కడ పులి జాలు కనిపిస్తే తను చెప్పడం వల్ల ఇప్పుడు అధికారులు అందరూ అక్కడికి వెళ్ళారు. ఓకే. ఇంకా మరి పశువులు మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? పశువులు అంటే ఆల్రెడీ 2 రోజుల ముందే మాకు చెప్పారండి, ఇలాగ పులి తిరుగుతుంది, పశువులు అంతా బయట కట్టొద్దు, ఇంటి దగ్గరే ఉంచుకుంటే అందరైనా చిన్నపిల్లలు కూడా బయట ఉంచొద్దు, నైట్ టైం బయట తిరగకండి, ఇవన్నీ మాకు జాగ్రత్తలు తీసుకోమని అధికారులు చెప్పారండి. మేము చేస్తున్నాం కూడా. శంఖవరం అన్నీ కూడా దగ్గరండి. ఇది ఆ పరిస్థితి ప్రస్తుతం. పులి అయితే పులి సంచారం అయితే ఈ యొక్క చుట్టుపక్కల గ్రామ ప్రజలను అయితే భయభ్రాంతులు గురి చేస్తుంది. మనం ఉన్నటువంటి ప్రాంతం చూసుకుంటే గొంతు కొత్తపల్లి. ఈ యొక్క ప్రాంతంలో గొంతు దగ్గర ఒక వ్యక్తి చూసామని పులిని కూడా చెప్పిన నేపథ్యంలో అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. అక్కడైతే అధికారులు వెళ్ళి పరిశీలన చేస్తున్నారు. మరో పక్కన ఎక్కడ ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలకి ఇటువైపు వెళ్ళిపోతే మళ్ళీ ఇది శంఖవరం వెళ్ళిపోయే రూటు. ఇటువైపు వెళ్ళిపోతే కత్తిపూడి ఈ యొక్క ప్రాంతాల నుంచి అటువైపు అయితే వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మనం చూస్తున్నటువంటి అటువైపు వెళ్తే మాత్రం మళ్ళీ శంఖవరం మండలంలోకి వెళ్ళిపోతాం. శంఖవరం మండలంలో ఉన్నటువంటి ప్రాంత గ్రామాలు ఇవన్నీ. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ కొండవారి నుంచి వచ్చి మనం ఏదైతే అక్కడ బోన్లు ఏర్పాటు చేశారో అక్కడ నుంచి ఈ కొండవారి నుంచి వచ్చి ఇటువైపు చూసామని మరి చెప్పుకొస్తున్నారు. మరి అధికారులు వెళ్ళారు, పరిశీలించవలసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి పులి దొరుకుతుందా దొరకదా అనేది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే గత మన కొన్నాళ్ళ నుంచి ఇటువైపు వచ్చినటువంటి ఈ యొక్క ఈ అడవి జంతువులు అన్నీ కూడా దొరకని పరిస్థితి. వాటిని పట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కాదు. ఎందుకంటే ఇదంతా కూడా అటవీ ప్రాంతంగా ఉంటుంది. ఎక్కడికక్కడ చెట్లు పుట్టలు అలాగే దట్టంగా ఆలమి ఉన్నటువంటి ఈ యొక్క పొదలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అలాగే సరుగుడు తోటలు ఎక్కువ ఉంటాయి, అలాగే జీడి తోటలు ఇవన్నీ కూడా ఎక్కువ సీజన్ కావడంతోనే రైతులు ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ సంచారం చేస్తూ ఈ రైతులు అయితే జీవనం సాగిస్తారు. కానీ ఈ పులి తిరుగుతున్న భయంతో ఇప్పుడు ఎండాకాలం నేపథ్యంలోనే ఇప్పుడు అంతా కూడా జీడి మామిడి సీజన్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి పులిని త్వరగా పట్టుకోవాలంటూ కూడా గ్రామస్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరి పులిని ఎప్పుడు బంధిస్తారంటూ కూడా ఈ రాత్రి అయితే బయటికి రావాలంటే భయం పడుతున్నారు, పశువులను బయట ఉండాలంటే భయాందోళనకు గురవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి పులిని అధికారులు బంధిస్తారా లేదంటే వచ్చిన దారిని అది మరి ఎటువైపు వెళ్తుందని కూడా తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా పడుతుంది. ఏదేమైనా ఈ యొక్క ప్రాంతంలో శంఖవరం మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాలలో అయితే ప్రస్తుతం పలు గ్రామాలలో పులి అయితే సంచారం చేస్తున్న నేపథ్యంలో స్థానికులు మొత్తం ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, గొంతు కొత్తపల్లి నుంచి.